ఇకపోతే అమెరికాలో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు దేశాల మధ్య పంచాయతీలు తీర్చేటువంటి పెద్దన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి అక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి అల్లర్లు, ఆయన నిర్ణయాలు తప్పు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. వారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఒక నిర్ణయం తీసుకోవచ్చు, కానీ తీసుకున్న నిర్ణయానికి కాస్త సమయం ఇవ్వాలి. వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మరి ఆ ప్రభావం ఖచ్చితంగా కొంతమంది వ్యక్తుల మీద పడుతుంది. అయితే అమెరికా అధినేత ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఎవరైతే వలసదారులు ఎవరైతే అమెరికాలో ఉన్నారో, అక్రమంగా ఎవరైతే ప్రస్తుతం నివసిస్తున్నారో, వీసా కాలం గడిచిపోయి వీసా పొడిగింపు చేసుకోకుండా నివసిస్తున్నటువంటి వారి మీద ఆయన ఉక్కుపాదం మోపాడు. ఇది మంచి పరిణామం, దానికి ఎవరు కాదనలేని పరిస్థితి. అయితే మరి వారికి కాస్త గడువు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి వెంటనే వారిని వెళ్ళిపోమంటే, ఎందుకంటే ఇప్పటి వరకు సిస్టమ్ అంతా ఒక రకంగా ఉంది, ఇప్పుడు వచ్చేసి ఆయన వెంటనే సిస్టమ్ చేంజ్ చేస్తానంటే తనకు కూడా ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి అమెరికాలో కనపడతా ఉంది. మరి పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య రాయబారిగా వ్యవహరించి యుద్ధాన్ని నేనే ఆపాను, కాల్పుల విరమణ ఆపింది నేనే, నా వల్లే జరిగిందని చెప్పుకుంటున్నటువంటి పెద్ద మనిషి ట్రంప్ గారు, మరి ఆయన ఇంకా ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో తెలియట్లేదు. కానీ ఆయన తీసుకున్నటువంటి ఈ కొన్ని నిర్ణయాల వల్ల అమెరికాలో లూటీలు జరుగుతూ ఉన్నాయి. అమెరికాలో షాపింగ్ మాల్స్ కానీ స్టోర్స్ కానీ పెద్ద ఎత్తున లూటీలు జరుగుతూ ఉన్నాయి. ఇస్లామిక్ కంట్రీస్కి సంబంధించినటువంటి కొంతమంది అమెరికాలో ఈ యొక్క లూటీలకి పాల్పడుతున్నట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. వారితో పాటు మరికొంతమంది కూడా జత కట్టి ఈ లూటీలకు పాల్పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు మెరైన్ పోలీసులు రంగంలోకి దింపారు. వారేం చేస్తున్నారు? రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరుపుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు అమెరికాలో వాషింగ్టన్ DC లాంటి ప్రాంతాల్లో, అదేవిధంగా లాస్ ఏంజల్స్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లూటీలు జరుగుతూ ఉన్నాయి, అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. సో ఇది నిజంగా అమెరికా యొక్క ఆ దేశంలో ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో జరుగుతున్నటువంటి అల్లర్లు. అంటే చాలామంది వలసదారులు అక్రమంగా నివాసం ఉంటూ మరి వారు ఆ విధంగా ఉండటం వల్ల అమెరికా యొక్క దేశ భద్రతకే ప్రమాదం అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావించారు. అఫ్కోర్స్ తప్పులేదు, ఎందుకంటే భారతదేశంలో కూడా చాలామంది మరి ఆ వెస్ట్ బెంగాల్ మీదుగా జొరబడి వాళ్ళు బంగ్లాదేశీలు, పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. రోహింగ్యాల రూపంలో కొంతమంది ఉంటుంటే, స్లీపర్ సెల్స్ రూపంలో కొంతమంది బతుకుతూ ఉన్నారు. సో వారి వల్ల మరి ఉగ్ర ముప్పు భారతదేశానికి పొంచి ఉంది. గతంలో కూడా భారతదేశం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. అనేక ఉగ్రదాడులు ఈ దేశంలో జరిగాయంటే దానికి కారణం ఈ యొక్క అక్రమ వలసదారులు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వీరులే. సో ఇలాంటి వాళ్ళ వల్ల అమెరికా కూడా ముప్పు ఉంది. ఎందుకంటే మిగతా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి చాలామంది అమెరికాలో వచ్చి ఇక్కడ అంటే హెల్త్ వీసా మీదో, లేకపోతే ఎడ్యుకేషన్ వీసా మీదో, బిజినెస్ వీసా మీదో రకరకాల వీసాలతో వస్తారు. వచ్చిన వాళ్ళు వారి గడువు అయిపోయిన తర్వాత వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అక్కడ కూడా అమెరికాలో కూడా వారి గడువు అయిపోయినప్పటికీ కూడా వారు వెళ్లకుండా మరి అక్కడక్కడ పని చేసుకుంటూ బతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో కూడా ఈ విధంగా అక్రమ వలసదారులు విచ్చలవిడిగా పెరిగిపోయారంట. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? అక్రమ వలసదారులు పెరిగిపోతే ఎట్లాగైనా సరే వాళ్ళని నివారించాలి, నిలువరించాలి. ఇప్పుడు ట్రంప్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అమెరికాలో. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరైతే నాన్ అమెరికన్స్ అని వాళ్ళు కనిపిస్తారు. ఎందుకంటే వెంటనే మనిషిని చూడంగానే అర్థమైపోయింది అతను అమెరికా వాడా, లేకపోతే భారతీయుడా, లేకపోతే పాకిస్తాన్ వాడా, లేకపోతే బంగ్లాదేశీయుడా, లేకపోతే రష్యా నుంచి వచ్చాడా, లేకపోతే ఇంకొక కంట్రీ నుంచి వచ్చాడని చెప్పి ఈజీగా అర్థమైంది. ఎవరైతే నాన్ అమెరికన్స్ ఉన్నారో ఆ నాన్ అమెరికన్స్ని చెక్ చేయటం మొదలు పెడుతున్నారు పోలీసులు. వారికి వీసా ఉందా, పాస్పోర్ట్ ఉందా, వీసా ఉంటే ఏ వీసా మీద వచ్చాడు, సో ఎన్ని రోజులకు గడువు ఉంది ఇంకా వీసా, మరి వీసా గడువు అయిపోయినప్పుడు కూడా ఈ దేశంలో ఉంటున్నాడని చెప్పేసి ఎక్కడికక్కడ సెర్చింగ్ మొదలు పెడుతున్నారు. సో చాలామంది దొరికిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి మరి అమెరికా డబ్బులతోనే ఫ్లైట్ టికెట్లు కొని మరి వారిని ఫ్లైట్లో ఎక్కించేసి వారు ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి తీసుకెళ్ళి ఆ దేశంలో వదిలిపెట్టేస్తున్నాడు. ఇది ట్రంప్ గారు తీసుకున్నటువంటి సంచలనమైన నిర్ణయం. అయితే ఈ నిర్ణయం వారి దేశ భద్రతకి సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది స్వాగతిస్తున్నారు. మరి కొంతమంది అయితే ఇప్పటికిప్పటికి మీరు ఈ నిర్ణయం తీసుకుంటే ఎట్లా, మరి కొంతమంది వారి యొక్క వ్యక్తిగత ఇబ్బందుల వల్ల, లేకపోతే వీసా పొడిగింపు అవ్వకపోవడం వల్ల, సో రకరకాల సమస్యల వల్ల
కొంతమంది ఉండిపోయారు కానీ కావాలని ఉండిపోలేదు. సో మరి అలాంటి క్రమంలో మీరు సడన్గా వాళ్ళని తీసుకెళ్ళి వారి యొక్క దేశంలో వదిలిపెట్టేస్తే మరి వారి యొక్క పరిస్థితి ఏంటి, వారి అర్ధాంతంగా వారి కార్యకలాపాలన్నీ ఆగిపోతే తద్వారా వారు కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉంటుందని కొంతమంది మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా అమెరికాలో కూడా పోలీసింగ్ ఫెయిల్ అయిందని చెప్పడం మన ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికా అంటే ప్రధానంగా ఆ దేశం మొత్తం కూడా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు ఉంటుంది. అక్కడ చీమ చిటుక్కుమన్నా కూడా పోలీసులు వచ్చి వాలిపోతారు. అక్కడ ఇక్కడలాగా భారతదేశంలో లాగా అక్కడక్కడ అర్ధరేతుల పూట ఎక్కడన్నా గొడవలు జరుగుతూ ఉంటాయి, 10 మంది ఆకతాయిలు మందు దాగి కొట్టుకుంటూ ఉన్న సందర్భాల్లో మరి కొన్ని సందర్భాల్లో పోలీసులు రావడం లేట్ అయింది. సో కొన్ని సందర్భాల్లో వస్తారనుకోండి, అది వేరే విషయం. కానీ అక్కడ అమెరికాలో అట్లా కాదు, చీమ చిటుక్కుమన్నా కూడా వెంటనే వచ్చి పోలీసులు వాలిపోతారు. ఎక్కడైనా నేరం జరిగితే వెంటనే తీసుకెళ్ళి నేరస్తులను పట్టుకొని తీసుకెళ్ళి కోర్టు ముందు హాజరుపడతారు. ఇమీడియట్గా వారిని జైల్లో వేసే ప్రక్రియ జరుగుతుంది అమెరికాలో. మరి అలాంటి అమెరికాలో ఈ దాడులు ఏంటి, అలాంటి అమెరికాలో ఈ లూటీలు ఏంటి? మరి నాన్ అమెరికన్స్ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అక్కడ లూటీలు చేస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏమైంది? ట్రంప్ గారు ఏం చేస్తున్నారు అంటే మీ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది అంటే మీరు కూడా ఫెయిల్ అయ్యారు. సో మిగతా దేశాల యొక్క వైఫల్యాలను ఎత్తి చూపే ట్రంప్ గారు పాపం మీరు కూడా ఫెయిల్ అయ్యారు. ఆయన మెరైన్ పోలీసులు దించారు రంగంలోకి, వాళ్ళేమో రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరుపుతున్నారు. సో ఎవరైతే నాన్ అమెరికన్స్ ఉన్నారో మరి ఎవరి మీద అయితే ఆయన నిషేధం విధించారో వారందరూ ఇప్పుడు ఏకమయ్యి వివిధ ప్రాంతాల్లో అల్లర్లకు పాల్పడే ప్రమాదం కూడా ఉందంట. వారి వల్ల దోపిడీ చేస్తున్నారు, తిరగబడుతున్నారు వాళ్ళు కూడా పోలీసుల మీదకి. సో కాబట్టి ఇది ఎప్పుడూ కూడా అమెరికా చరిత్రలో కన్నీ విని ఎరగనట్టు మరి ఈ అల్లర్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు అమెరికా అంటే అందరికి కూడా ఒక భయం ఉండేది. అమెరికాలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అమెరికాలో మనం ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే వెంటనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేస్తారు. అక్కడ చట్టాలు మన భారతదేశంలాగా ఉండవు. ఇక్కడ ఏదో 14 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు హత్య చేసినటువంటి నేరానికి. అక్కడ అలా కాదు, సంవత్సరాల తరబడి అక్కడ ఏళ్ల తరబడి జైల్లోనే ఉండాలి, జైల్లో మగ్గాలి, అక్కడే ప్రాణాలు విడవలసిన పరిస్థితి. సో కాబట్టి అమెరికాలో చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, చీమ చిట్టుకుమంటే పోలీసు వ్యవస్థ ఉందని చెప్పేసి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరి అక్కడ చూడండి, మీరు ఒకసారి విజువల్స్ చూస్తే మరి చెలరేగిపోతూ ఉన్నారు ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళు. అంటే వాళ్ళు చెలరేగటాన్ని ఖండించాలి మనం ఇక్కడ. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా హింసకు తావు ఉండదు. ప్రతి దేశానికి ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది, వారికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అక్కడ కూడా చట్టాలు ఉంటాయి. అఫ్కోర్స్ కొన్ని దేశాల్లో లేవనుకోండి, పాకిస్తాన్ లాంటి దేశాల్లో. సో అమెరికా లాంటి దేశాల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ప్రతి వ్యవస్థ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ అనే అభిప్రాయం మరి ఇప్పటివరకు కూడా భారతీయులకైతే అభిప్రాయం ఉంది. మరి నిజంగా మరి అక్కడ చట్టాలు నిజంగా అంత బలంగా ఉంటాయో లేదో తెలియదు, కానీ పోలీస్ వ్యవస్థ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇమీడియట్గా నేరస్తులను తీసుకెళ్ళి లోపల పడేస్తారనమాట. వాళ్ళని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగటం ఆ ప్రొసీజర్ ఉండదు. ఎవిడెన్స్ పక్కాగా క్లియర్గా పోలీసులు సబ్మిట్ చేస్తారు కోర్టులకి, వాళ్ళకి శిక్షలు విధిస్తాయి కోర్టులు. మరి ఇప్పుడు చూస్తే మరి అల్లర్లు చూడండి, లూటీలు ఎక్కడికక్కడ కనపడ్డాయన్నీ దోచుకుంటా ఉన్నారు. సో ఎక్కడికక్కడ దాడులు దిగుతూ ఉన్నారు, పోలీసుల మీద దాడులు దిగుతున్నారు అక్కడ. మరి మెరైన్ పోలీసులు దించారు, మరి లోకల్ పోలీసులు కూడా దిగారు అక్కడ. సో మరి అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, అమెరికాలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అమెరికాలో ఇస్లామిక్ దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు తిరుగుబాటుదారు మొదలుపెట్టారు, తిరుగుబాటు చేస్తున్నారు. మరి అక్కడ మన ప్రతి దేశంలో లాగా కూడా అపోజిషన్ పార్టీ ఉంటుంది. మరి అఫ్కోర్స్ మరి అక్కడ అపోజిషన్ పార్టీ ఏం స్టాండ్ తీసుకుందో మనకైతే ఇంతవరకు తెలియదు. కానీ మరి ట్రంప్కి వ్యతిరేకంగా అపోజిషన్ పార్టీ మరి ఆ తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తుందా, లేకపోతే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి తిరుగుబాటుదారులు తరిమేయాలని చెప్పేసి వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ అమెరికాలో అయితే అల్లర్లు కొనసాగుతూ ఉన్నాయి. మరి లాస్ ఏంజల్స్ లాంటి ప్రాంతాలు, వాషింగ్టన్ డీసీ లాంటి ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఆందోళనకారులు చెలరైపోతూ ఉన్నారు, లూటీలకు పాల్పడతా ఉన్నారు. ఇష్టానుసారంగా వాళ్ళు షాపింగ్ మాల్స్, స్టోర్స్లో ధ్వంసం చేస్తూ ఉన్నారు. మరి దొరికినట్టు పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అమెరికా పోలీసులు మాత్రం ఏం చేయలేకపోతున్నారు. మరి ఇది పరిస్థితి అమెరికాలో. మరి ఇష్టానుసారంగా మరి మిగతా దేశాల మధ్య మరి నేను పంచాయతీలు తీరుస్తానని చెప్పిన పెద్దన్న ట్రంప్ పాపం ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఆందోళనకారులందరినీ కూడా ఏకం చేసింది. వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. మరి ఈ తిరుగుబాటుకు సంబంధించి మరి వారిని అణిచివేయడానికి మరి ట్రంప్ గారు ఏ విధమైనటువంటి మరి యాక్షన్ ప్లాన్ మొదలు పెడతాడో కానీ. సో మొత్తానికైతే అమెరికాలో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. సో అమెరికాలో కూడా పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయింది, ప్రభుత్వం ఫెయిల్ అయింది ప్రధానంగా చెప్పాలంటే. చూద్దాం మరి ఇంకేం జరుగుతుందో.